వైకాపా ప్రభుత్వంలో భూ కుంభకోణాలపై విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ సిపిఎం నాయకులు అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మా వాళ్లపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయండి, అలాగే ఇక్కడ అంటే జిల్లాకు ఒక నాయకుడిని, నియోజకవర్గానికి ఒక దరిద్రమైన నాయకుల్ని, అవినీతిమయమైనటువంటి నాయకుల్ని వైసీపీ తయారు చేసింది అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక భూ కుంభకోణాల మీద విచారణ జరిపించాలి అని. అంటే సిపిఐ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు కూడా ప్రజల సమస్యల మీద కొట్లాడితే చాలా నిజాయితీగా పనిచేస్తే వాళ్ళకి ఎటువంటి ఏ పార్టీ అయినా సరే ఇబ్బంది లేదు అని చాలాసార్లు అనుకున్నాం. కానీ మరి వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, కానీ ఈసారి మాత్రం ఎందుకంటే వాళ్ళ భావజాలం అన్నీ కూడా చాలా మందికి నేనైతే ప్రత్యేకంగా ఇష్టపడతాను వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని. కానీ ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి అయితే ఎవరో కనిపించలే, ఎవరైతే అంత బలంగా ఉద్యమం కూడా చేసింది కూడా లేదు అనిపించింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కూడా లేదు అని. ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఒకసారి మాట్లాడతారు, అదిగో తప్పు జరిగిపోయింది దాని మీద చర్యలు తీసుకోండి అంటారు. లేదంటే ఇదిగో ఇక్కడికి ఇది జరిగిపోయింది అక్కడికి వెళ్ళి ఒక రోజు అంటే ఒక షెడ్యూల్ ఒక ప్రకారం దానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక అడవాడి చేసి మళ్ళీ వచ్చేసి కూర్చోవడం జరుగుతుంది. నిజాయితీగా గతంలో సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా పోరాటం చేశాయో, ఆ సమస్యని అయిపోయే వరకు తీరిపోయే వరకు ఎలా ఉద్యమాలు చేశాయో ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కనిపించలేదు. గతంలో చెప్పాలంటే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు గారి పార్టీ ఎన్డీఏ కూటమి మీద మాత్రం మూవెత్తుని ఎగసపడిపోయి ధర్నాలు చేసి ఈ చేసి చాలా అడవడి చేశారు. కానీ అయిపోగానే మళ్ళీ వాళ్ళు ఇంకా తెలంగాణలో ఉన్న బెటర్గా చేశారేమో, కానీ ఆంధ్రాలో మాత్రం అనేక సమస్యలు భూ కుంభకోణాలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం దాని మీద నిలబడింది లేదు. ఒక కేసు వాళ్ళ మీద పెట్టారు అంటున్నారు, దానికి సంబంధించి అంతే అక్కడ వెళ్తారు, కేసులు పెట్టించుకుంటారు, వచ్చేసి ఇంట్లో కూర్చుంటారు. మా మీద కేసు పెట్టాను, నేను వెళ్ళాను, మాట్లాడాను, అయిపోయింది. కానీ అంత అగ్రెసివ్గా ఎందుకని ఇక్కడ సిపిఐ సిపిఎం నాయకులు గత 5 ఏళ్లుగా పనిచేయలేకపోయారు? వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారా, లేదంటే వాళ్ళను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయాలను నడిపారా అనేది చూడాలి. ఇకపోతే మరి వీళ్ళు అంటే గతంలో లాగా ఈసారి కూడా అగ్రెసివ్ ఇప్పుడైనా సరే ఇప్పుడు మరి యాక్టివ్ అయితే మాత్రం నిజంగా అంటే ఓన్లీ ఒకళ్ళకి మాత్రం వంత పలకటం, ఇంకొకళ్ళని అంటే మళ్ళీ సైలెంట్గా కూర్చోవడం అనేది ఏమన్నా జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మీద తిరగబడి వాళ్ళు చేసే పనుల్ని ప్రతిదాన్ని బోధతుల్లో పెట్టి ధర్నాలు చేసేస్తే డెఫినెట్గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అనుకోవాలి. ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ భూ కుంభకోణాల్లో ఉన్నాయన్నారు, మరి దీని మీద విచారణ జరిపించాలని చెప్పారు. మరి దీని మీద వీళ్ళు ఎంత స్టాండ్ అయి ఉంటారు? రేపు పొద్దున మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తారేమో అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. చూడాలి. మరి అలాంటి భూ కుంభకోణాలు చేసి కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించి సిపిఐ అంటే కమ్యూనిస్టుల భావజాలానికి విరుద్ధంగా పనిచేసినటువంటి కంప్లీట్ గా విరుద్ధంగా కొన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది.